హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. సో, ఎవ్రీడే రొటీన్‌లోనే ఈరోజు కూడా మార్నింగే లేచాము. లేచేటప్పటికి క్లైమేట్ ఫుల్ క్లౌడీగా, మంచి చల్లగా వర్షం పడుతూ చాలా బాగుందనమాట. ఇంకా మార్నింగ్ ఎప్పుడు ఇద్దరం లేస్తాము. ఎందుకంటే తను ఆఫీస్‌కి రెడీ అవ్వాలి అండ్ నేను కుకింగ్ చేయాలి. బట్ ఈ రోజైతే కుకింగ్ లేదు. తను ఆఫీస్‌కి కూడా వెళ్ళట్లేదనమాట. కొంచెం టయర్డ్‌గా ఉన్నారు. సిక్‌గా ఉన్నారనమాట. ఇంక అందుకని లీవ్ పెట్టుకుంటా అన్నారు. బట్ రెగ్యులర్‌గా అలవాటైపోయి మార్నింగే మెలుకువొచ్చింది. సో దట్ కిడ్స్ లేవకముందు మేము కొంచెం పీస్‌ఫుల్‌గా టైమ్ స్పెండ్ చేయొచ్చు కదా అన్నట్టు ఇంకా లేచి కిచెన్‌లోకి వచ్చాను నేను. సో గ్రీన్ టీ పెట్టుకుందాం అని చెప్పేసి. ఇక్కడ వాటర్ బాయిల్ అయిపోయి ఫెన్షెల్ అని ఉంది కదా! ఇది కాఫ్‌లైన్‌లో దొరుకుతుందండి జర్మనీలో. ఎవరైతే సోంపు టేస్ట్ ఇష్టపడతారో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. నేను ఒక ఫ్రెండ్ ఇంట్లో తాగాను. అసలు డైజెషన్‌కి అయితే సూపర్‌గా పనిచేస్తది. ఎప్పుడైనా మీకు డైజెస్ట్ అవ్వలేదనుకున్నా, ఏదైనా నాన్ వెజ్ తిన్నా, మార్నింగ్ అయినా చాలా బావుంటుంది టేస్ట్ అయితే. నాకు చాలా నచ్చిందనమాట. సేమ్ ఆ సోంపు తిన్న ఫీలింగ్ వస్తది నాకు. అందుకనే నాకు చాలా బాగా నచ్చి మీకు కూడా సజెస్ట్ చేస్తున్నా. ఎవరైనా డైజెషన్ కోసం తాగాలనుకున్న సోంపు ఇష్టపడే వాళ్ళు ఉన్నా సరే తప్పకుండా ట్రై చేయండి. మా ఇద్దరికి ఎప్పుడు ఒక టీ బ్యాగే నేను వేసుకుంటాను. అంత కాన్సంట్రేటెడ్‌గా తను తాగరనమాట. అందుకే ఒకటే ఇద్దరం షేర్ చేసుకున్నాం. సో దట్ పర్ఫెక్ట్ కాంబినేషన్‌లో వస్తది. అండ్ పొద్దున్నే వార్మ్ వాటర్ ఎవ్రీడే అయితే ఇలా ఏమి ఉండదండి. డిపెండ్స్ అనమాట. రోజు రన్నింగ్ రేస్‌లా ఉంటది కాబట్టి ఇంత లీజర్‌గా అయితే ఉండదు. లీజర్‌గా ఉన్నప్పుడు నాకు మనస్ఫూర్తిగా ఏం తాగాలనిపిస్తే తాగుతూ ఉంటాను. నేను పొద్దున్నే లేవగానే పీస్‌ఫుల్‌గా ఉండాలి, ప్లెజెంట్‌గా ఉండాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ మనకి డే ఎలా స్టార్ట్ అవుతుందన్నది ఎవ్వరం గెస్ చేయలేం కదా! సో, ఎంత ముందుగా ప్రిపేర్డ్‌గా ఉన్నా సరే డేస్ అలానే ఉంటాయి. సో, మాది కూడా అంతే. బట్ నేను ఆహ్, పొద్దున్నే ఇంకా ఆ టైంకి మెలుకువొచ్చిందంటే ఫస్ట్ ఇంకా చేయాల్సినవి లైన్‌గా చేసేసుకుంటాను. బట్ నేను స్ట్రెస్ ఏం ఫీల్ అవ్వను. ఎందుకంటే అది ఎవ్రీడే డ్యూటీ కాబట్టి నేను స్ట్రెస్ ఫీల్ అయినా, లేకపోతే హెవీగా ఫీల్ అయినా చేయలేను. బట్ ఇఫ్ ఎట్ ఆల్ నాకు ఎప్పుడైనా అసలు బాడీ సపోర్ట్ చేయట్లేదు, చాలా లోగా ఉంది అంటే ఇంకా ఆ రోజు మా హస్బెండ్ చెప్తా అనమాట. సో తను ఆఫీస్‌లో సలాడ్ అది తినేస్తారు. సో ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇంకా ఒక్కరోజు స్కిప్ చేస్తా, అలా అని పుష్ చేసుకోను నన్ను నేనైతే. అండ్ ఇంకిద్దరం గ్రీన్ టీ తాగుతూ కాసేపు ఇంక పిల్లలు లేవడానికి టైం ఉంది కాబట్టి జస్ట్ అలా ఇద్దరికీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఇంకా మంచిగా సాంగ్స్ వింటూ మిగిలిన గ్రీన్ టీ కూడా తాగుతూ ఉన్నాం. ఈలోపు అషి లేచొచ్చేసిందనమాట. ఇంకా అషి వెనకాల దక్షిత్ కూడా లేచొచ్చాడు. అండ్ వాళ్ళు లేచాకైతే మేము మోస్ట్‌లీ ఏమి వెంటనే బాత్రూమ్‌లోకి తీసుకెళ్ళి అలా ఇలా ఏం చేయము. జస్ట్ ఒక 10 మినిట్స్ అయితే వాళ్ళకి బఫర్ టైమ్ ఇస్తామనమాట. సో దట్ వాళ్ళు కొంచెం మాతో రిలాక్స్ అవుతారు. ఇంక అప్పుడు తను బ్రష్ చేయడానికి తీసుకెళ్తే ఇంక నేను ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఓట్స్‌లో చాక్లెట్ ఓట్స్ అనమాట. సో డిఫరెంట్‌గా ట్రై చేస్తూ ఉండాలి పిల్లలకి. మా వోళ్ళు రెగ్యులర్‌గా అయినా తింటారు, చాక్లెట్ ఓట్స్ అయినా తింటారు. సో ఈ ప్యాకెట్ అయ్యేంత వరకు ఇది బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేశాక స్నానాలయితే నేనే చేపిస్తాను. ఈరోజు మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళట్లేదు కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ అదంతా చేపిస్తున్నా. లేదంటే జస్ట్ బాయిల్డ్ ఎగ్, నట్స్ తినేసి వెళ్ళిపోతారు. మా హస్బెండ్ రెడీ అయ్యేలోపు వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేస్తాను. తను స్నానం అయిపోయాక మా ఇద్దరు పిల్లలకి స్నానం చేపిచ్చి పంపించేస్తా అనమాట. సో ఇది రొటీన్ జరుగుతుంది. అండ్ ఈరోజు వాళ్ళు ఓట్స్ అని అడిగారు స్పెసిఫిక్‌గా. అండ్ మా హస్బెండ్ కూడా ఆఫీస్‌కెళ్ళట్లేదు కాబట్టి ఇంక పొద్దున్నే అది ప్రిపేర్ చేశాను. సో దట్ కొంచెం లేట్ అయినా పర్లేదులే అని. లేకపోతే తనకి
ఎవ్రీడే ఒక టైమింగ్ ఉంటుంది కదా, ఆ టైంలోపు అంటే 7:30 quarter-8 లోపు పిల్లలిద్దరిని రెడీ చేయాలన్నమాట. సో ఇక్కడ కబుర్లు చెప్తూ తింటున్నారు. అండ్ వాళ్ళ తాతయ్యతో కూడా మాట్లాడుతూ ఉంటారు కిండర్ గార్డెన్కి వెళ్ళే ముందు. సో ఇదిగోండి ఇక్కడ వీడియో కాల్లో మాట్లాడతారు. యాక్చువల్గా మమ్మీ మాట్లాడేది, మా మమ్మీ యూఎస్లో ఉంది కదా. అండ్ డాడీ ఎలా ఉన్నారు అని చాలామంది అడుగుతున్నారు, ఎస్పెషల్లీ నిన్న చెల్లి వీడియో పోస్ట్ చేశాక. సో డాడీ అయితే బాగున్నారండి, ఇంకా అలా మేనేజ్ చేసుకుంటున్నారు సింగిల్గా, బట్ తప్పదు కదా. అండ్ హెల్త్ వైజ్ అదంతా బాగానే ఉన్నారు. సో ఇక్కడ అషి దక్షిత్ వెళ్ళేటప్పుడు మాట్లాడేసి ఇంకప్పుడు కిండర్ గార్డెన్కి వెళ్తారనమాట. సరే నువ్వు చెప్పు. అక్కడ పెట్టట్లేదా దక్షిత్? ఏం చేస్తున్నావు? నేను పెడతా ఉండు. ఏం తింటున్నా అడుగుతున్నారు తాతయ్య. చేతులతో చెప్పు. తాతయ్యని అడుగు. నమస్తే చెప్తుంది అది. చెల్లికి పింక్ షూ ఉంది, బ్లాక్ సాక్స్. యా వేసుకో, ఇంకో సాక్స్ కూడా ఎస్ నానా, కానీ వేసుకో వేసుకో నానా. స్మెల్లా చేయాలి, లాంగ్ సమ్ వేస్తే టైం అయిపోయింది. దృష్టి బేబీ వద్దు కిండర్ గార్డెన్కి, వచ్చాక ఆడుకుందు కానీ. సరే నాన్న కార్లో పెట్టుకో. సరే నాన్న బాయ్. చూస్ చేయి పట్టుకో, చేయి పట్టుకో అషిమా. చూస్ అషిలు. సో పిల్లలు అయితే వెళ్ళిపోయారు, ఇంకా తను డ్రాప్ చేయడానికి వెళ్ళారనమాట. యాక్చువల్గా అయితే డైలీ నడుచుకునే వెళ్తారు. అషికి స్ట్రాలర్ తీసుకెళ్ళేదాన్ని కదా ఇది వరకు, ఇప్పుడు మానేశాను. ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి తను నడుస్తుంది అనమాట. సో బాగానే అలవాటు అయిందిలే. అండ్ స్ట్రాలర్ ఉంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు, అందులోనే ఇద్దరు కూర్చుంటారని. అండ్ ఇద్దరిని కూర్చోబెడుతున్నా సరే తన్నుకుని ఏడుస్తూ కొట్టుకుంటున్నారనమాట. ఇంకా తను బాగానే ఉంది కదా, నడుస్తుంది, తను ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఒకరోజు ట్రై చేసా, ఇంకా అప్పటి నుంచి తనకి ఇంకా స్ట్రాలర్ తీసేసి వాళ్ళ డాడీ కూడా నడిచే తీసుకెళ్తారు. ఇంకా ఆ రోజు ఫుల్ వర్షం ఉంది కాబట్టి ఇంకా తను కార్లో డ్రాప్ చేసి వస్తా అని చెప్పారనమాట. బట్ మంచిగానే వెళ్ళిపోతారు, ఇద్దరు ఏం ఏడవరు మ్యాక్సిమం. అక్కడికి వెళ్ళాక ఇంకా డోరు లోపల పెట్టేస్తే ఇంకా వెళ్ళిపోతారనమాట. అన్నీ వాళ్ళంతటి వాళ్ళు చేసుకుంటారు. కానీ పిల్లలు వెళ్ళేంత వరకు ఒక హడావుడి, వెళ్ళాకేమో ప్రశాంతంగా మళ్ళీ బోర్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది నాకైతే. అండ్ ఈలోపు మా హస్బెండ్ వెళ్ళారు కాబట్టి ఇంకా నేను వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇక్కడ ఇడ్లీ పెడుతున్నాను అనమాట. ఈ మధ్య దక్షిత్ అప్పుడప్పుడు ఇడ్లీ అని అడుగుతున్నాడు. అంటే ఒకసారి వేస్తే ఏం టిఫిన్ తింటా అని అడుగుతుంటే ఈ మధ్య చెప్తున్నాడు అనమాట, ఓట్స్ కావాలని, ఇడ్లీ కావాలి, దోశ అలా అని. ఇంకా అందుకని ఇప్పుడు ఎప్పుడైనా మంత్లీ వన్స్ అలా వేస్తున్నాను. ఇదివరకు 6 monthsకో 5 monthsకో ఒకసారి వేసేదాన్ని, ఇప్పుడు మంత్లీ వన్స్ అలా వేస్తున్నాను అనమాట. అండ్ ఇండస్ వ్యాలీది ఇడ్లీ కుక్కర్ తెచ్చుకున్నాను కదా లాస్ట్ టైం ఇండియా నుంచి వచ్చినప్పుడు. సో అదైతే మా స్టవ్కి వర్క్ అవుతుందండి, ఇండక్షన్ బేస్డ్ అనమాట. నేను కూడా అసలు నా స్టవ్కి వర్క్ అవుతుందా లేదా అని చాలా భయపడుతూ తెచ్చుకున్నాను. బట్ స్టీల్ కాబట్టి తెచ్చుకున్న. నార్మల్ ప్రెషర్ కుక్కర్, నార్మల్ ఇడ్లీ కుక్కర్స్ ఉంటాయి కదా, సో అది వర్క్ అవుతుంది అనమాట. ఇది వర్క్ అవుతుందా లేదా అని భయపడుతూ తెచ్చుకున్నాను. బట్ లక్కీగా వర్క్ అవుతుంది. ఇంక అప్పటి నుంచి ఈ 2 ట్రేస్ ఇస్తారనమాట ఇలాంటివి. సో ఆ 2 సరిపోతాయి మా ఫ్యామిలీకి. ఇంక మేము ఇద్దరం కాబట్టి ఒకటే పెట్టుకున్నాం అనమాట. మంచిగా అయిపోతుంది ఒక 15 to 20 minutesలో. నాకైతే బాగా అనిపించింది. అండ్
ఇక్కడ ఇడ్లీ కూడా అయిపోయాయి. ఈలోపు ఇంకా చక్కగా తను కూడా వచ్చేసారనమాట. ఇంక ఇద్దరం కూర్చొని హోమ్ ఆఫీస్ కాదు, లీవ్ కాబట్టి ప్రశాంతంగా కూర్చొని తిన్నాము. కొంచెం టైం స్పెండ్ చేద్దామని. చాలా డేస్ తర్వాత ఈ మధ్య చాలా హెక్టిక్గా ఉంటున్నాయి అనమాట. నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది, స్లీప్ లాగ్ ఉండి చాలా టయర్డ్గా డిఫరెంట్గా ఉంటున్నాయి. ఎవ్రీడే ఒక్కొక్కలా ఉంటుంది. అండ్ వీడియోస్కి గ్యాప్ రావడానికి అది వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. సో ఇక్కడ ఇడ్లీలోకి నెయ్యి మ్యాండేటరీ. అండ్ నెయ్యి ఇదివరకు ఎంత అపోజ్ చేసేదాన్ని, ఇప్పుడు అంత ఎక్కువ తింటున్నాము. మ్యాక్సిమం కర్రీస్లోకి ఆయిల్ అదంతా అవాయిడ్ చేసామన్నమాట. బటర్ కానీ గీ కానీ వేస్తున్నాను. అండ్ అలా కొంచెం లైఫ్ స్టైల్లో కొంచెం డిఫరెంట్ చేంజెస్ అన్నీ తీసుకొచ్చాము. సో ఇక్కడ ఇద్దరం కూర్చొని పీస్ఫుల్గా మూవీ ఏమన్నా చూద్దాం అన్నట్టు ఇంకా తింటూ మాట్లాడుకుంటూ టీవీ చూస్తూ మా బ్రేక్ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేసాము. అండ్ ముందు రోజు వరకు అసలు టెంపరేచర్ అయితే 31 degrees ఉంది ఆ ఒక్కరోజు ముందు రోజు. బట్ ఈ పర్టికులర్ డే అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏకధాటిగా వర్షం పడుతూనే ఉంది. అండ్ ఇక్కడ నేను కిచెన్లో పెడతాను కదా, సో ఈ లవ్ సింబల్ది ఎక్కడ తీసుకున్నారని అడిగారు. నేను తేములో ఆర్డర్ చేసుకున్నానండి. చాలా బాగుంటుంది. ఇంకా దానికి పెట్టానమాట. సో మంచిగా ఎదుగుతున్నాయి. అండ్ ఈ రెండింటికి మ్యాండేటరీగా అయితే నేను ఎవ్రీడే రైస్ కడుగుతాం కదా, ఆ వాటర్నే పోస్తాను, నార్మల్ వాటర్ పోయాను. సో దట్ చాలా మంచి గ్రోత్ ఉంటుంది. ఎస్పెషల్లీ సమ్మర్లో గ్రోత్ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ టు వింటర్ అనమాట. నాకు అది బాగా అనిపించింది. అంటే మేము ఇంటికి వచ్చినప్పుడు వింటర్ ఆ టైంలో వచ్చాం కదా, సమ్మర్లోనే మంచి గ్రోత్ కనిపించింది. సో అలా ఎప్పుడైనా ఎండిన ఆకులుండి ఇంకా అవి తీసేస్తాను అనమాట. బట్ రైస్ కడిగిన వాటర్, పప్పు కడిగిన వాటర్ అవి మాత్రమే వేస్తాను ఒక 3 daysకి ఒకసారి అలాగా. అండ్ ఇక్కడ టిఫిన్ అయిపోయింది కాబట్టి ఇంకా మార్నింగ్ కాఫీ తాగలేదు కదా, ఇంకా అందుకని వేడివేడిగా తిన్న వెంటనే కాఫీ తాగడం అనమాట. సో నాకైతే కాఫీ ఖచ్చితంగా పడాల్సిందే మార్నింగ్ టైంలో. ఇంకా అది స్కిప్ చేసే థింగే లేదు. ఎప్పుడు ఎలా మానుతానో తెలియదు కానీ నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను మానడం కోసం. అండ్ ఎంతమంది నరసింహ మూవీ చూశారు? ఐ థింక్ నెట్ఫ్లిక్సో ప్రైమ్లోనో రిలీజ్ చేశారు. చూపించండి పిల్లలకి కూడా, కొంచెం పెద్దవాళ్ళకైతే. దక్షిత్ అషీక్ కూడా మేము చూపిద్దామని స్టార్ట్ చేసాం ముందు రోజు అది రిలీజ్ అయినప్పుడు. బట్ మా దక్షిత్ ఏంటంటే ఎక్కువ ఫైట్స్ అవి ఉన్నాయి కదా, సో అలా కొట్టుకుంటున్నారు అది తప్పు అని ఏడవడం స్టార్ట్ చేశాడు అనమాట. సో వాడికి కొంచెం భయపడ్డాడు. ఇంకా అందుకని దక్షిత్కి చూపించలేదు, జస్ట్ స్టోరీ చెప్పేసాం అనమాట అంతే. ఇంకా తర్వాత మార్నింగ్ మేము కంటిన్యూ చేస్తున్నాము మిగిలిన మూవీ. పాత మూవీస్ని మళ్ళీ పాత స్టోరీస్ని కొంచెం రీక్రియేట్ చేసి ఒక చిన్న కథని పెద్ద మూవీలాగా బాగా తీశారు. అంటే ఇప్పుడు పిల్లలకి బాగా కనెక్ట్ అయ్యేలాగా. సో ఇంకా మూవీ చూసి కంప్లీట్ చేసేసామన్నమాట. అండ్ ఇక్కడ ఐరన్ స్టార్ట్ చేశాను. సమ్మర్ వచ్చిందంటే ఎంత హ్యాపీగా ఉంటుందో, ఆ ఐరన్కి ఎంత టైం పడుతుందో. మావైతే సమ్మర్లో ఫుల్ బట్టలు ఇంకా ఇండియన్ వేరే వేస్తాను నేను, మోస్ట్లీ ఇండియన్ వేరే తీస్తాను సమ్మర్ అంతా. అసలు ఎన్ని బట్టలు ఉన్నాయంటే అసలు అన్నీ ఐరన్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఒక 2-3 days నుంచి కంటిన్యూస్గా ప్లేస్లో ఐరన్ స్టాండ్ అలానే ఉంచాను. ఎవ్రీడే కొన్ని క్లోత్స్ తెచ్చి కూడా సోఫా మీద పడేయడం, అవి ఎలా అయినా కంప్లీట్ చేయాలని ఖచ్చితంగా టాస్క్ పెట్టుకున్నాను. బట్ చాలా అయిపోయాయి అనమాట. ఎవ్రీడే చేస్తున్నాము ఒక 3-4 days నుంచి. అండ్ అలా ప్యారలల్గా ఐరన్ చేస్తూ అంటే వంట కూడా కంప్లీట్ అయిపోయింది. పెసరపప్పు చారు అండ్ పొటాటో ఫ్రై చేసేసాను అనమాట. రైస్ కూడా పెట్టేశాను ఇంక మా ఇద్దరికే కాబట్టి. అండ్ మార్నింగ్ అయితే అయిపోతుంది. బట్ ఎప్పుడైనా లీజర్గా ఉన్నప్పుడు మా హస్బెండ్కి ఏం కావాలో స్పెసిఫిక్గా అలాంటివి ఇష్టమైనవి వండి పెడతాను, ఎందుకంటే వేడివేడిగా తినచ్చు కదా. సో ఇంకా లంచ్ కూడా అయిపోయింది. ఇంక ఇద్దరం కూడా స్నానాలు చేసి రెడీ అయిపోయి ఇంకా భోజనం కూడా తినేస్తున్నాం అనమాట. మళ్ళీ పిల్లల్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి కదా, అందుకని చెప్పేసి. అండ్ ఇక్కడ ఆహాలో ఇండియన్ ఐడల్ కూడా మ్యాండేటరీగా చూస్తాను. యాజ్ ఏ మ్యూజిక్ లవర్గా ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వను అనమాట. నాకు చాలా ఇష్టము. ఒక్కొక్కరు ఎలా పాడుతున్నారు, ఏంటి జడ్జ్మెంట్ ఎలాగా, ఇవన్నీ చాలా డీటెయిల్గా చూస్తాను అనమాట. అండ్ తిన్నాక వెంటనే స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే 2 o'clockకి పికప్. బట్ 1:30కే స్టార్ట్ అయ్యాము. పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నమాట, డెర్మటాలజిస్ట్ దగ్గరికి. దక్షిత్ హలో చెప్పండి. ఏం తిన్నావు? మిఠాగేసాను. ఏం తిన్నావు? అషి నువ్వు ఏం తిన్నావు? మిఠాగేసాను. ఏం తిన్నావు? నూడిల్స్ తిన్నావా? అమ్మో ఎలా ఉన్నాయి? షాపింగ్ కాదు, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం.
ఇంజెక్షన్ చేయరు ఇప్పుడు, ఓకేనా? యా థెపిరాజ్ ఎవ్వరు థెపిరాజ్ కాదు, ఫిరాజిన్ ఇప్పుడు ఇవ్వరు నాన్న, అందరు డాక్టర్స్ ఇవ్వరు అలాగా. బ్రెడ్ సెల్ ఇస్తారా? డాక్టర్స్ ఎందుకు ఇస్తారు బ్రెడ్ సెల్? సరే ఇస్తే తిందు గాని. ఓకే, అమ్మ కూడా స్నాక్స్ తెచ్చింది మీకు. యు వాంట్ టు ఈట్? ఓకే, ఏంటది? స్నాక్స్ తింటున్నారు ఇద్దరు ఈ బిల్డింగ్ లో. అషిమా, నువ్వు డాక్టర్ అవుతావా యాక్టర్ అవుతావా? యాక్టర్ అవుతావా? డాక్టర్ అవ్వా? ఎందుకు? బా అంత ప్రేమనన్నా నీకు. ఏం పెడుతున్నావు చెల్లికి? అతి చూడు, ఏం తింటున్నావు? క్రిస్పీ తింటున్నావా? ఓకే సరే. అషి నువ్వు కూడా క్రిస్పీ తింటావు? అషి ఏం చేస్తున్నావు? సెకండ్ ఫ్లోర్. ఓకే. ఏం చెప్తా డాక్టర్? ఇప్పటికి వెళ్ళారా? నాన్న ఆల్రెడీ ప్రెస్ చేశాడమ్మా. దక్షిత్ డాక్టర్కి ఏం చెప్తావు వెళ్ళాక? మోస్ట్లీ లేదు ఇంక అక్కడ. అది నాకు కూడా అనుకో. What's going on? మన రాకెట్లు ఏంటి నిజంగానే 2 floors వెళ్తుందా 20 floors చాలా స్లోగా ఉంది. పాత లిఫ్ట్ ఇది. ఓ కమ్ నాన్న పట్టుకోవాలి. ఇదేనా డాక్టర్ ఇదే పోతే ఉంది. ఇదేనా? ఇన్ జర్మనీలో లిటరల్లీ అండి హాస్పిటల్ టర్మిన్స్ కోసం చాలా అంటే చాలా వెయిట్ చేయాలి. ఇది ఆల్మోస్ట్ 2-3 months బ్యాక్ బుక్ చేసిన అపాయింట్మెంట్ అనమాట. ఇప్పటికి వచ్చింది. సో మాకు లక్కీగా ఇంక మా హస్బెండ్ ఒంట్లో బాగోపోవడం, ఇంకా పిల్లల్ని ఎలానో తీసుకెళ్ళాలి కాబట్టి లీవ్ పెట్టారు. లేదంటే లీవ్ పెట్టేవాళ్ళు కాదు. మధ్యాహ్నం వాళ్ళ కోసమన్నా మళ్ళీ అంత దూరం ట్రావెల్ చేసి రావాలి ఆఫీస్ నుంచి. ఇంకా అందుకని ఇంకా ఆ రోజు లీవ్ పెట్టమన్నా అనమాట. ఎలానో వర్షం అన్నీ కలిసి వచ్చాయని. అండ్ ఫస్ట్ టైం డెర్మటాలజిస్ట్ దగ్గరికి వచ్చాము ఈ ఊర్లో. ఇంకా అందుకనే ఫామ్ కూడా ఫిల్ చేయాలన్నమాట ఫస్ట్ టైం వస్తే. ఇంకా ఆ ఫామ్ ఫిల్ చేస్తూ ఫైనల్లీ ఇంకా డాక్టర్కి చూపించి అన్నీ మాట్లాడి చిన్న చిన్న ప్యాచెస్ లాగా వస్తున్నాయి అనమాట. అవి ఇక్కడ చాలా కామన్ అని చెప్పారు. ఇంక వాటికి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తే ఇంకా అవి తీసుకున్నాం అనమాట. ఏం చేస్తున్నారు? క్యాండీనా? అషమా అషమా ఇదిగో అషి Ich kenne. Achso. Das wusste ich nicht. Hier noch für dich. Danke, Tifu. Danke. హాయ్ హలో. సో ఇప్పుడే మా హాస్పిటల్ ఎలా అవును నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నారా? సో డాక్టర్ అపాయింట్మెంట్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా డెర్మటాలజిస్ట్కి దక్షిత్ నువ్వు కాండి తిను. సో దక్షిత్కి ఇక్కడ హ్యాండ్ మీద స్పాట్స్ ఉంటాయి అనమాట. మీకు చూపిస్తాను నేను వెళ్ళాక. అవి కిండర్ గార్డెన్లో జాయిన్ అయ్యాక 1.5 month అలా చిన్న టైనీ చిన్న ఏదో మనం పెయింట్ని ఇలా అంటే చిన్న స్పాట్స్ పడతాయి కదా, అలా స్టార్ట్ అయ్యి కొంచెం స్ప్రెడ్ అయ్యాయి అనమాట. అవి చూపించాము. అంటే
కిండర్ ఆర్ట్స్కి చూపిస్తే నార్మల్గా అదేం ప్రాబ్లం కాదు, ఇక్కడ వస్తూ వెళ్తూ ఉంటాయని చెప్పారు. బట్ మాకెందుకో భయం అనిపించింది, చూపిద్దాం అన్నట్టు. ఎక్కడ స్ప్రెడ్ అవ్వలేదు, ఎక్కడ వచ్చాయో అక్కడే కొంచెం పెద్దగా అయ్యాయి అనమాట. చెప్దాం అనుకున్నామన్నా. లేదన్న, సో డెర్మటాలజిస్ట్ దగ్గరికి టెర్మిన్ తీసుకున్నాం ఎప్పుడో, ఈరోజు ఇచ్చారు. ఇంకా ఏం చెప్పారంటే అవి దేని వల్లన్నా రావచ్చు. నేను అడిగాను అనమాట, ఫుడ్లో ఏమన్నా తక్కువైనాయా, ప్రోటీన్స్ అలా ఏమన్నా దానివల్ల వచ్చిందంటే దానివల్ల ఏం కాదు అని చెప్పారు. దక్షిత్ వాటే నాన్న. సో వాటి వల్ల ఏం కాదు, సో అవి వెళ్ళిపోతే మీరేం వరీ అవ్వక్కర్లేదు. మోస్ట్లీ ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా బాడీలో స్ప్రెడ్ అవుతున్నాయంటే అప్పుడు రండి అని చెప్పారు. క్రీమ్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఇద్దరికి ఒకటే రోజు అపాయింట్మెంట్ తీసుకున్నా. అషిక్ కూడా. అషిక్ ఏంటంటే ఇక్కడ ఫేస్ పైన డాట్స్ లాగా వచ్చాయి, అవి జస్ట్ నార్మల్గా సన్ తక్కువ అయితే వచ్చినట్టు వస్తాయి అన్నట్టు చెప్పారు. సో ప్రాబ్లం ఏం లేదు, అది కూడా పోతాయి. జస్ట్ దానికి కూడా క్రీమ్ ఇస్తా అని చెప్పారు. ఓ ఇక్కడే కదా నాది. సేమ్ అక్కడ ఆగుతారా లేకపోతే ఎలా? సరే, సో అది చెప్పారు. అండ్ నేను మొన్న కాల్కి చూపించుకున్నాను కదా, దానికి నాకు కస్టమ్ మేడ్ ఏంటి పుచ్చేది సోల్ ఇచ్చారనమాట షూస్లో వేసుకోవడానికి. అది చాలా డేస్ అయింది తీసుకోక. సో ఇప్పుడు తీసుకోవడానికి వెళ్తున్నాను. సో వెళ్ళొచ్చాక మళ్ళీ మాట్లాడతా. వాటర్ అది భలే ఉన్నాయి ఉజ్జి ఫ్లేవర్స్. సో అదే అనమాట హాస్పిటల్, దాని కింద అక్కడ అపతికే ఉంటుంది. దక్షిత్ ఎందుకు అరుస్తున్నావు? వాటర్ ఉంది. మనం ఇప్పుడు బ్రిడ్జ్ పైన ఉన్నాం, అక్కడికి వెళ్ళి పిక్ చేసుకోవాలి. ఓకే, మనం బ్రిడ్జ్ పైన ఉన్నాము, బ్రిడ్జ్ కింద వాటర్ ఉంటది. ఓకే, సో ఇదే అనమాట ఆర్థోపెడిక్ సోల్స్. ఏంటి చాలామంది బాడీ వాషెస్ అవి సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. నేను సోప్ యూస్ చేసి చాలా ఇయర్స్ అవుతుంది. నేను రెగ్యులర్గా చాలాసార్లే చెప్పాను బాడీ వాషే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే హార్డ్నెస్ తక్కువ ఉంటుంది అనమాట. అండ్ నేను ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఈ రైనీ సీజన్స్కి ఇండియాలో కూడా అలానే ఉంది కదా, సో దీనికి యూజ్ చేసేవైతే ఇవే. నేను మోస్ట్లీ ఇవే రిపీట్ చేస్తూ ఉంటాను ఇయర్ అంతా. పాల్మోలి ఒక బ్రాండ్, నివియా ఒక బ్రాండ్ నేను రెగ్యులర్గా వాడేవి. ఇందులో అన్ని వెరైటీస్ ట్రై చేస్తాను అండి, స్పెసిఫిక్గా ఇది అది అని ఏమి ఉండదు. నాకు కనిపించినవి ఈ 2 బ్రాండ్స్లో ఏమున్నా అన్నీ ట్రై చేస్తా. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అంటే స్కిన్ పైన ఇండియాతో పోలిస్తే ఇక్కడ మాకు ఇంకా కోల్డ్ కంట్రీ కాబట్టి నాకు ఆ వింటర్ టైంలో కూడా మంచిగా హెల్ప్ అయితే అనిపిస్తాయి. నేను ఇండియాలో కూడా మీకు యూజ్ చేయడానికి సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే చాలా కొంచెం మాయిశ్చర్డ్గా బాగా ఉంచుతాయి అన్నమాట. అంటే ఆ రఫ్నెస్ కానీ ఇలా ఏమంటారు చాలా డ్రై అయిపోయి అలా అయితే అస్సలు ఉండవు. నాకైతే స్పెసిఫిక్గా చాలా ఇష్టం. సోప్ ఎవరైనా యూజ్ చేస్తున్నారంటే ఇప్పటికీ చెప్తా, బెటర్ సోప్ కన్నా బాడీ వాషెస్ చాలా బెటర్ కంపారిటివ్లీ టు హార్డ్నెస్. మీరు ఒకసారి సోప్ అండ్ ఇది ట్రై చేయండి. బాత్ చేశాక మీకు ఆ డిఫరెన్స్ తప్పకుండా తెలుస్తుంది. హార్డ్గా అనిపిస్తుంది అనమాట పైన స్కిన్ లేయర్ అంతా సోప్తో చేస్తే. సో ఎవరైనా అప్డేట్ అవ్వాలనుకుంటే తప్పకుండా అప్డేట్ అవ్వండి. నేనైతే మ్యాండేటరీగా రికమెండ్ చేస్తాను. నేను యూజ్ చేసేవి షేర్ చేయమన్నారు కాబట్టి షేర్ చేస్తున్నాయి. ఇన్ని రకాలు ఎప్పుడూ ఉంటాయి నా దగ్గర, ఎందుకంటే రెగ్యులర్గా అయిపోతూ ఉంటాయి. ఎక్కువ బాడీ వాషెసే యూజ్ చేస్తాను కాబట్టి వీటి లింక్స్ ఇస్తాను. అమెజాన్లో ఇప్పుడు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరుగుతుంది 23rd నుంచి. మీకు ఏమైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి, మంచి ఆఫర్లో వస్తే. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే చెక్ చేయండి. అండ్ ఇంకా ఇంటికి రాగానే కొట్టుకొని ఆడవడం స్టార్ట్ చేశారనమాట. వీళ్ళిద్దరికి ఇది చాలా కామన్. అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే నవ్వుకుంటూ ఉంటారు. ఈవినింగ్ ఏదైనా స్నాక్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే అందరు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి. ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే కనిపించింది స్వీట్ కార్న్. అండ్ మాకు ఇక్కడ స్వీట్ కార్న్ కూడా ఎప్పుడూ రాదు, ఏదో ఒక పర్టికులర్ టైంలో ఎక్కువ వస్తాయి అనమాట. ఒక 2-3 months మనకి ఫ్రెష్గా ఇలా కార్న్స్ దొరుకుతాయి, లేకపోతే ఇలా ఫ్రెష్గా దొరకవు. బట్ ఫ్రెష్ కార్న్స్ వచ్చినన్ని రోజులు నేను తెస్తూనే ఉంటాను, ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట. బాయిల్ చేసి ఇవ్వడమో, ఇలా పకోడీ వేయడమో. సో ఇక్కడ నా స్టైల్లో చూపిస్తాను. స్వీట్ కార్న్ అండ్ అల్లం అండ్ మిర్చి, మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నా. కొంచెం ఇలా బ్లెండ్ చేసుకోండి మిక్సీలో. కార్న్స్ వేసుకుంటే అవి పేలుతాయి ఒక్కొక్కసారి, అందుకని నేను కొంచెం మిక్సీ చేస్తా. అండ్ ఇందులోనే కొంచెం
పసుపు, కొంచెం కారం, ఉప్పు, గరం మసాలా అండ్ కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ యాడ్ చేసుకున్నా. మసాలాస్ చాలా మినిమల్గానే పెడతాను, పిల్లలకి పెడతాను అండ్ అవి తక్కువ ఉంటేనే బెటర్ అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇది ఓన్లీ రైస్ ఫ్లోరే యాడ్ చేస్తాను అండి, బేసన్ లాంటివి ఏమీ యాడ్ చేయను. క్రిస్పీనెస్ అంతా మనకు ఆ రైస్ ఫ్లోర్తోనే వస్తుంది అనమాట. సో దాంట్లోనే ఒక పెద్ద ఆనియన్ని ఇలా స్లైసెస్గా చేసుకుంటాను. ఇది ఆనియన్ కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలానే కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని చక్కగా చాప్ చేసుకొని ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అంతే, ఇంక ఇందులో అల్లం వెల్లుల్లి అంటే సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏమీ యాడ్ చేయను. కొంచెం అల్లం మాత్రం పచ్చిమిర్చి మిక్సీ చేసినప్పుడు వేసేస్తాను అనమాట. ఇవన్నీ వేసుకొని వాటర్ వేసుకోకుండా మంచిగా కలిపేసుకోండి. పుదీనా ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. అండ్ జీడిపప్పులు కూడా ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తాయి నాకు అనిపిస్తుంది. ఇంక ఇవన్నీ కాంబినేషన్ అనమాట. నేను వేసిన రైస్ ఫ్లోర్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది. మీకు చూపిస్తాను కలిపే కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది అనేది. కార్న్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనకి అది సరిపోతుంది అనమాట కలుపుకోవడానికి. మరీ లూజ్గా కాదు, మరీ టైట్గా కాకుండా మీకు మరీ లూజ్ అనిపిస్తే కొంచెం ఎక్స్ట్రా రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. సో కలిపాక ఇలా రావాలి. నేను మళ్ళీ ఇంక ఎక్స్ట్రా ఏం యాడ్ చేసుకోలే, సాల్ట్ ఒక్కటి కొంచెం చెక్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అంతే. చాలా బాగుంటుంది. ఇది పకోడీ అనుకోండి, వడ అనుకోండి, ఏమైనా అనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నా. అండ్ నేను డీప్ ఫ్రైస్ చాలా 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 రేరే చేయడం, అసలు మోస్ట్లీ చెయ్యను. వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారు కదా, మేము కిచెన్లో ఉంటే కిచెన్లోనే ఉంటారనమాట. వాళ్ళ డాడీ డిష్ వాషర్ అన్లోడ్ చేస్తుండే దానికి హెల్ప్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి ఏది ఎక్కడ సదరాలో తెలుసు, డైలీ చూస్తారు కాబట్టి. అండ్ ఇక్కడ చిన్న చిన్న పకోడీలా కాకుండా కొంచెం వడల్లాగా వేసేస్తున్నాను అనమాట. అండ్ ఈ డీప్ ఫ్రై చేశాక ఆయిల్ ఏం చేస్తారని అడుగుతారు కదా, నేను అది మళ్ళీ ఇంకో డీప్ ఫ్రై చేయడానికి చాలా టైం ఉంటే అది ఖచ్చితంగా త్రో చేసేస్తానండి. ఇంకా రీయూజ్ చేయను మోస్ట్లీ. ఎందుకంటే మాకు ఇక్కడ ఆయిల్ ఒక ఐస్ క్రీమ్ కోన్ 1 లీటర్ ఆయిల్ ఈజ్ ఈక్వల్ టు 1 ఐస్ క్రీమ్ కోన్ అనమాట. అలా క్యాలిక్యులేట్ చేసుకొని ఇట్స్ ఓకే అని పడేస్తాను. అండ్ ఇక్కడ సాయంత్రం డిన్నర్కి పన్నీర్ కర్రీ చేయమన్నారు మా హస్బెండ్. అందుకని ఇన్స్టెంట్గా పాలని విరగొట్టి చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఈ మధ్య బయట పన్నీర్ మానేశాను, ఇంట్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవడం బెటర్ అని చెప్పి. అండ్ పకోడీ అయితే క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తే పిల్లలు అందరూ తినచ్చు. అండ్ దట్టు బయట వర్షం పడుతుంటే మ్యాండేటరీగా తినాలనిపిస్తుంది కదా, అలా అడిగినప్పుడే మ్యాండేటరీగా చేస్తా అనమాట. చెప్పు, అదేం కాదులే నాన్న కూర్చో. ఇట్స్ ఓకే, అక్కడ కూర్చోవాలి. నీ పక్కన కూర్చోకూడదా? నాన్న ప్లేస్ అందుకే ఉంచారు అన్న కోసం. ఉప్పు సరిపోయిందా? దక్షిత్ బాగున్నాయంటే తిని చెప్పు ఎలా ఉన్నాయో. టేస్ట్ చేసి చెప్పు. అదేంటది? స్వీట్ కార్న్ లోపల ఉందమ్మా. నీ పేరు తాతయ్య? మరి చెప్పు తాతయ్యకి. అరవకూడదు అలాగా, నా పేరు అని చెప్పు. డాడీ పింక్ గిఫ్ట్ కొన్నావు కదా, ఆశీకి వద్దులే డాడీ. కావాలా గిఫ్ట్? మరి ఎందుకు అరుస్తున్నా తాతయ్య మీద? సారీ చెప్పు. ఆ ఫోటోలో ఎవరు? ఆశీ డ్రెస్ వేసుకుంది, కాకపోతే అక్కడ షార్ట్ గా ఉంది. డ్రెస్ వేసుకోలేదా? అక్కడ డ్రెస్ వేసుకోవట్లేదంట. అది కనిపించిందా? కనిపించద్దా అలాగా? అవునా, సరేలే అయితే. అషి అలాగా అలా డ్రెస్ వేసుకోలేదా? బ్యాడ్ అలా వేసుకోకుండా ఉండకూడదా? సరే, ఇప్పుడు వేసుకుందులే, ఓకేనా? ఆ ఫోటో అయితే తాతయ్యకి ఇచ్చేద్దామా? ఆ ఫోటో వేసుకోవట్లేదు డ్రెస్.
నాన్న అమ్మ అంట చూపు. కనిపించట్లేదు డాడీ. అదిగో నాన్న అమ్మ. ఎవరది? నాన్న అమ్మ. అక్కడ ఎందుకుంది? ఎవరిల్లది? తాత ఇల్లా? అక్కడ ఎందుకుంది అమ్మ నాన్న ఫోటో? మరి అడుగు, ఇచ్చే తాతయ్య అని చెప్పు. చెప్పు. ఆల్రెడీ ఉందా? ఎక్కడుంది? బెడ్రూమ్ లో ఉందా? సరే అయితే తాతయ్య ఉంచుకోమందామా? అషి ఏది రూములో లేదు. అషి నీకు కావాలా ఫోటో? నాన్న అడిగైతే. తాత హౌస్ లో చెల్లి ఉందంట. ఏముంది? ఇలా చెల్లి ఫోటో ఉందంట. అవునా? నీకు కావాలా ఇక్కడ? ఎంత బిగ్ కావాలి? చాలా కావాలా? చూపించి. ఎంత ఎంత చాలా చూపించు. ఓన్లీ 3యా? సో చూసారు కదా, మా డాడీ ఇంకా షాప్ కట్టేసి ఇంటికి వచ్చాక ఇంకా అలా పడుకునే వరకు ఫోన్ మాట్లాడతారనమాట. ఇంకా అషి కబుర్లు చెప్తానే ఉంటుంది నాన్ స్టాప్గా. అండ్ ఇక్కడ పన్నీర్ కర్రీ మా ఇద్దరి కోసమే. పిల్లలకైతే ఇంకా డిన్నర్ రైస్ పెడతాను, ఎందుకంటే వాళ్ళు ఒక్క పూటనే ఇంట్లో తింటారు, మధ్యాహ్నం కిండర్ గార్డెన్లో తింటారు కాబట్టి. అండ్ నేను ఒక 1/2 లీటర్ మిల్క్ చేస్తే మాకు ఈ మాత్రం పన్నీర్ వచ్చిందనమాట. సో ఇన్స్టెంట్గా చేసేసుకుంటున్నాను ఈ మధ్యాహ్నం ప్రిపేర్ చేస్తాను నైట్కి పన్నీర్ కర్రీ అయితే. ఇది కొంచెం మ్యాష్ అయిపోతుంది కానీ బట్ ఇట్స్ ఓకే, తినడం కావాలి కాబట్టి ఇంకా అలా కొంచెం క్వాంటిటీలోనే ప్రిపేర్ చేస్తాను. సో మా డిన్నర్ కూడా ప్రిపరేషన్ అయిపోయింది. ఎవరు లేరు. అప్పుడు ఎవరు వస్తారు అప్పుడు రిపేర్ చేయడానికి? వన్నిక వస్తుందా రిపేర్ చేయడానికి? ఎందుకు? ఓకే, అప్పుడు ఏమవుతుంది? స్కూల్కి వెళ్ళిపోతామా అందరం? వెరీ గుడ్ నాన్న. అందరం స్కూల్కి వెళ్తామా? స్కూల్కి వెళ్ళి ఏం చేస్తాము? మీటింగ్ లో ఉంటామా? నువ్వు మాలం చేస్తావా స్కూల్కి వెళ్ళి? ఏం మాలం చేస్తావు? ఓకే, అందరూ కూడా. సో పిల్లల్ని పడుకోబెట్టేసి ఇంకా మా డిన్నర్ కూడా చేసేసామన్నమాట. చేస్తూ బిగ్ బాస్ అయితే చూస్తాం ఎవ్రీడే. అండ్ ఎంతమంది చూస్తున్నారో నాతో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్స్లో చెప్పండి. అండ్ మన ఛానల్ ఇంకా ఫాలో అవ్వకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.